చింతామణిని అరెస్ట్ చేయించిన బాలు, షాక్‌లో ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనాకైతే ఒక పెద్ద పెద్ద పూల ఆర్డర్ అయితే వస్తుంది. ఇక రావడంతో మీనా అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. అప్పుడే ఇక చింతామణి ఈ విషయం తెలుసుకొని మీనా మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో ప్రభావతి చింతామణి డ్యాన్స్ స్కూల్‌కి వచ్చినప్పుడు అంటూ ఉంటుంది, ఏంటి ఇవాళ ఏదో కోపంగా ఉన్నట్టున్నారు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి చింతామణిని. ఏముంది, మీ కోడలు నన్ను ప్రశాంతంగా ఎక్కడ ఉండనిస్తుంది అని చింతామణి అనడంతో, మా కోడలు నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదా, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. ఏం జరిగిందా, ఆర్డర్ మీద ఆర్డర్లు మీ కోడలికి వస్తూనే ఉన్నాయి. తను చేసే క్వాలిటీ అంతా కూడా నచ్చి అందరూ తనకే ఇస్తున్నారు. కొన్ని రోజులు ఆగితే పెద్ద కంపెనీనే రన్ చేసేలా ఉంది అని అంటూ ఉంటుంది చింతామణి. ఈ కాస్త ఆర్డర్లకి నన్ను లెక్క చేయడం లేదు. ఇంకా పెద్ద పెద్ద ఆర్డర్లు వచ్చి కంపెనీ రన్ చేస్తే మొత్తానికి మాకు విలువే ఇవ్వదు అని ప్రభావతి అంటుంది. వదినా, అంటే అన్నానంటావు కానీ మీనా నీ కోడలు. తను పై స్థాయికి వచ్చి అభివృద్ధి చెందుతూ నలుగురితో ప్రశంసలు అందుకుంటూ ఉంటే, పలానా కోడలు తను ఇంత మంచిగా చేస్తుందో అని అందరూ కూడా మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు. ఇవన్నీ కూడా నువ్వు వదిలేసుకొని ఈ చింతామణి మాటలు విని ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావని అడుగుతూ ఉంటుంది. కామాక్షి, కామాక్షి, నీకు తెలుసు కదా, ఆ మీనా అంటేనే నాకు ఇష్టం ఉండదు. ఆ మీనా ఇప్పుడు ఇంకా పొగరుగా తయారయ్యింది. తను మాటలు అన్నీ కూడా నాకు కోపాన్ని తెప్పిస్తున్నాయి. అసలు ఈరోజు తన ఇంట్లో టిఫిన్ కూడా వండి వెళ్ళలేదు తెలుసా అని అడుగుతూ ఉంటుంది. అంటూ ఉంటుంది ప్రభావతి కామాక్షితో. మరి ఎప్పుడైనా శృతి కానీ రోహిణి కానీ వండారా, మరి వాళ్ళని కూడా వండమనొచ్చు కదా అని అడుగుతూ ఉంటే, అన్నీ తెలిసి అలా మాట్లాడతావేంటి కామాక్షి, నీకు తెలుసు కదా వాళ్ళిద్దరూ కోటీశ్వర్ల ఇంటి నుంచి వచ్చారు. ఈ మీనా ఈ పూలమ్ముకునే ఇంటి నుంచి వచ్చింది. మరి అలాంటి మీనాకి నా పెద్ద కోడలికి చిన్న కోడలికి పోలికేంటి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అవును, మీ పెద్ద కోడలు ఆస్తి తేకుండానే తండ్రి చనిపోయాడు. ఆస్తి వస్తుందో కూడా తెలీదు. ఇక చిన్న కోడలంటావా, తను వాళ్ళ అమ్మగారి ఇంటికాడి నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవాలని అనుకోవడం లేదు. పేరుకే కోటీశ్వర్లు, కానీ మీనానే ఎక్కువ డబ్బు సంపాదిస్తుంది అని చెప్తూ ఉంటుంది కామాక్షి. ఇంతలో చింతామణి, అసలు ఆ మీనాని ప్రతి ఒక్కళ్ళు అలా పొగుడతారేంటి, అసలు మీనాలో ఏముంది ఆ టాలెంటు అని అడుగుతూ ఉంటుంది చింతామణి. మీనా మంచిది, మంచి మనసు కలది, అందరికీ మేలు జరగాలని కోరుకుంటుంది. అందుకని తనకి చెడు జరగాలని మీలాంటి వాళ్ళు కోరుకుంటారు తప్ప మంచివాళ్ళు ఎవరు కూడా మీనా బాగుండాలని కోరుకుంటారు అని కామాక్షి చెప్పడంతో అప్పుడే ఇక చింతామణి అంటూ ఉంటుంది, చూడండి ప్రభావతి గారు, ఇలా చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. మీరు గనక మీనాని అదుపులోకి ఉంచకపోతే రేపు మీరు మీనా దగ్గరే డబ్బులు అడుక్కునే పరిస్థితికి తీసుకొస్తుంది అని చెప్తూ ఉంటుంది చింతామణి. అప్పుడే చింతామణి మాటలు ప్రభావతికి బాగా ఎక్కేస్తాయి. ఇక ప్రభావతి ఇంటికి వెళ్ళిన తర్వాత మీనా వంట చేస్తూ ఉండగా, పొద్దున్న టిఫిన్ వండకుండా ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటుంది. పొద్దున్న ఒక హల్దీ ఫంక్షన్కి డెకరేషన్ చేయమన్నారు, అందుకని త్వరగా వెళ్ళాల్సి వచ్చింది. టిఫిన్ చేయలేదు అని చెప్తూ ఉంటుంది మీనా. టిఫిన్ చేయడం లేదు, నాకు ఇలా ఆర్డర్ వచ్చిందని చెప్పాలని ఇంగిత జ్ఞానం లేదా నీకు అని ప్రభావతి అడగడంతో అప్పుడు ఇక ఆ మాట విని చెప్పాలని అనుకున్నాను అత్తయ్య, కానీ కుదరలేదు అని చెప్తూ ఉంటుంది మీనా. అవును, ఇంట్లో మనిషికి నేను బయటికి వెళ్ళొస్తానని చెప్పడానికి కూడా నీకు నోరుకి పాపం ఖాళీ లేనట్టుంది అని ప్రభావతి అనడంతో ఇంతలో సత్యం వస్తాడు. ఏంటి నువ్వు, ఎందుకు మీనా మీద అలా విరుచుకుపెడుతున్నావు, తనకి ఆర్డర్లు ఎక్కువ ఉన్నాయి, ఇంట్లో పని ఆర్డర్లు ఎలా చూసుకుంటుంది, ఆ మాత్రం తెలియకుండా ఎలా మాట్లాడుతున్నావని సత్యం అంటాడు. అయినా దీనికి ఆర్డర్లు ఎక్కువ వస్తున్నాయంటే ఎలా నమ్మారండి, ఏదో చిన్న చిన్న ఆర్డర్లు వచ్చుంటాయి పెళ్లి కూతుర్లకో పెళ్లి కొడుకులకో, అంతే తప్ప ఏదో పుట్టినరోజులకో చిన్న చిన్న డెకరేషన్లు వస్తాయి, కానీ దీనికి ఎవరు పెద్ద డెకరేషన్ ఇస్తారు అని చెప్తూ ఉంటుంది అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక ప్రభావతి అలా అన్న తర్వాత అప్పుడు ఇక మీనా చెక్ తీసుకొచ్చి ప్రభావతికి చూపిస్తుంది. చూశారు కదా, 3 లక్షలు ఆర్డర్ నాకు వచ్చింది. అదే నా దృష్టిలో పెద్ద అమౌంట్. ఈ ఆర్డర్ పూర్తయితే నాకు 3 లక్షల లాభం వస్తుంది అని చెప్తూ ఉంటుంది.
అప్పుడే ఆ మాట విని, చూసావు కదా, మీనా ఖాళీగా ఉందనుకున్నావా? మీనా ఖాళీగా ఏమీ లేదు. నీకులాగా డ్యాన్స్ స్కూల్లో కాలక్షేపం చేయడానికి కూడా తను వెళ్ళడం లేదు. తను కష్టపడుతుంది, ఇంట్లో పని చేసుకుని బయట చేస్తుంది. దానికి నువ్వు సంతోషించాలి, ఇలాంటి కోడలు దొరికినందుకు. అంతే తప్ప నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడకూడదు అని అనడంతో అప్పుడు ఇక ఆ మాట విని, మీ కోడలు గురించి మీరే గొప్ప చెప్పుకోవాలంటూ ప్రభావతి కోపంగా పక్కకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక చింతామణి ప్రభావతికి ఫోన్ చేసి ఇలా అడుగుతుంది. ఏంటి, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, ఏం జరిగిందా, మీనాకి నువ్వు చెప్పిన పెద్ద ఆర్డరే కాదు, ఇంకొక పెద్ద ఆర్డర్ కూడా వచ్చింది. మీనాకి ఇప్పుడు సినీ యాక్టరు, సీరియల్ యాక్టర్స్లో వాళ్ళు కూడా డెకరేషన్ ఇస్తున్నారు అని చెప్పడంతో, సీరియల్ యాక్టర్సా అంటే తను ఏదైనా పెళ్ళికి ఆర్డర్ తీసుకుందా ఇప్పుడు అని అడుగుతూ ఉంటే, ఆర్డర్ తీసుకోవడమే కాదు, 3 లక్షలు చెక్కు కూడా రాసిచ్చారు వాళ్ళు. ఆ చెక్కు నా ముందే చూపించింది అని అంటూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. చింతామణి అసలు ఆ ఆర్డర్ నాకు రావాలి, మీనా ఎలా తీసుకుంది అని అనుకుంటూ ఉండగా ఇంతలో మేనేజర్కి మళ్ళీ ఫోన్ చేస్తుంది చింతామణి. ఫోన్ చేయడంతో అప్పుడే ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది అని చెప్తాడు. అసలు ఆర్డర్ ఎలా క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు అని మేనేజర్ని తిడుతుంది. మేడం, మనం పెట్టే క్వాలిటీ కన్నా తను ఇచ్చే క్వాలిటీ ఎక్కువ ఉంది. న్యూ డిజైన్స్, న్యూ డెకరేషన్స్ అన్నీ కూడా అందరికీ బాగా నచ్చుతున్నాయి. మన ఏమో పాతకాలమో డెకరేషన్స్ అయిపోయినాయి అని అంటూ ఉంటాడు అతను. ఇక అలా అన్న తర్వాత అప్పుడు ఇక చింతామణి ప్రభావతికి ఫోన్ చేసి చెప్తుంది, అది నాకు రావాల్సిన ఆర్డరే, తక్కువకు చేస్తానని వెళ్ళి నా ఆర్డర్ని తను లాక్కుంది అంటూ చింతామణి చెప్తుంది. మీ కోడలని మీకు అభ్యంతరం లేకపోతే నేను ఒక విషయం చెప్తాను అని అంటూ ఉంటుంది చింతామణి. ఏంటి? మీ కోడల్ని నేను అడ్డు తొలగించాలనుకుంటున్నాను. తనకిక ఏ ఆర్డర్లు రాకుండా, తను ఎక్కడికి కదలకుండా చేస్తాను అని చింతామణి అనడంతో, ఆ మీనా పైకి రావడం నాకు కూడా ఇష్టం లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. తను ఇల్లు కదిలి బయటికి వెళ్ళకూడదంతే అని ప్రభావతి కూడా చెప్తుంది. ప్రభావతి అలా చెప్పడంతో అప్పుడే ఇక ఆ మాట విని, నేను చూసుకుంటాను అని చింతామణి అంటుంది. అప్పుడే తన దగ్గర ఉన్న తన మేనేజర్తో చెప్తుంది, ఆ మీనా పూల ఆర్డర్కి మాత్రం వెళ్ళకూడదు, వెళ్తే తను మాత్రం ఇప్పుడు సక్సెస్ అయిపోతుంది. ఇంట్లో నుంచి కదలకుండా చెయ్యాలి, ఏం చెయ్యాలి అని మేనేజర్ని అడుగుతూ ఉంటే, ఏముంది మేడం, ఏ కాలో చెయ్యో విరిచేస్తే ఇంట్లోనే పడుంటుంది కదా అని మేనేజర్ అంటాడు. అప్పుడే ఆ మాట విని, అలా చేస్తే మన మీద కేసు అవుతుంది అంటుంది చింతామణి. ఏంటి మేడం, ఇంకా మీరు ఏ కాలంలో ఉన్నారు? ఇప్పుడు మన పేరు బయటికి రాకుండా, మన సమక్షంలో ఏమీ కూడా జరగకుండా, అసలు ఏం జరిగిందో లేదో తెలియకుండానే చేసే రౌడీలు, క్రిమినల్స్ ఉన్నారు అని అనడంతో అప్పుడే ఇక ఆ మాట విని, అలాంటి వాళ్ళు ఉంటే చూడు, మన పేరు బయటికి రాకుండా ఆ మీనాని దెబ్బ కొట్టాలి, మన పేరు అస్సలు కూడా బయటికి రాకూడదు అని చింతామణి చెప్తుంది. చింతామణి అలా చెప్పడంతో అప్పుడే మేనేజర్ ఒక రౌడీకి ఫోన్ చేస్తాడు. మీనా ఫోటోని పంపించి, ఈ అమ్మాయికి కాళ్ళు చెయ్యో విరిచేలా చెయ్యాలి, విరిగిపోయేలాగాని అంటాడు. అప్పుడే సరే సార్, మీరు అడ్వాన్స్ కొట్టండి, మేము చూసుకుంటామని రౌడీ చెప్తాడు. మేడం, పని అయిపోయింది, ఇక మీనాకి వచ్చిన ఆర్డర్లు ఏవి కూడా మీనా పూర్తి చేయదు అని అంటూ ఉంటాడు అతను. తర్వాత ఆ రోజు రాత్రి బాలు మీనా కాళ్ళు నొక్కుతూ ఉంటాడు. అప్పుడే మీనా, ఏంటండి ఇది, మీరు నా కాళ్ళు నొక్కుతున్నారేంటి అని అంటూ ఉంటుంది మీనా. చూడు మీనా, ఆర్డర్లు ఎక్కువగా ఉన్నాయి, నువ్వు ఎంత కష్టపడుతున్నావో నాకు తెలుసు, కనీసం పడుకునేటప్పుడన్నా ఇలా రిలీఫ్గా ఉంటుందని అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక మీనా, లేదండి, మనం ఇష్టంతో చేసిన పని కష్టంగా ఎప్పుడూ కూడా అనిపించదు, అలసట ఉండదు. నేను ఆర్డర్ల కోసం ఎంతగానో పరితపించి కష్టపడి పని చేస్తున్నాను. ఆ కష్టం వెనుక నాకు ఎటువంటి నీరసం కానీ ఏమీ కూడా లేదు. ఇష్టంగా చేస్తున్నాను కాబట్టి నేను ఆరోగ్యంగానే ఉన్నాను అని చెప్తూ ఉంటుంది మీనా. నిజంగా నువ్వు ఇంత స్థాయికి వెళ్తావని నేను కూడా అనుకోలేదు మీనా. నువ్వు ఇంకా స్థాయికి పెరుగుతావని నాకు నమ్మకం వచ్చేసింది. అప్పుడే ఇక మీనా అంటుంది, పైన ఒక రూమ్ తీసుకుందాం అనుకున్నాం కదా, రూమ్ కాదు, ఏకంగా ఇల్లే కట్టేద్దాము అని మీనా చెప్తుంది.
ఆ మాటలు విని ప్రభావతి, ఎన్ని రోజులే నీ ఆటలు, ఇక ఎన్ని రోజులో కాదో, కంగారు పడకు, ఆ చింతామణి నీ రెక్కలు విరిచేయబోతుంది, కొన్ని రోజుల్లోనే నువ్వు ఇంట్లో కూర్చోబోతున్నావు అని ప్రభావతి చాటుగా వాళ్ళ మాటలు వింటూ మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత రోజు మీనా అయితే గుడి దగ్గరికి వెళ్తుంది. తనకు వచ్చిన ఆర్డర్స్ అన్నీ కూడా సక్రమంగా పూర్తవ్వాలని దండం పెట్టుకోవడానికి. అప్పుడు ఇక సుమతి అరుణ్తో మాట్లాడడం చూసి తను షాక్ అయిపోతుంది. ఇక అరుణ్తో మాట్లాడడం చూసి షాక్ అయిపోతూ, ఇదేంటి సుమతి అరుణ్తో మాట్లాడుతుంది, అసలు ఈ అరుణ్ ఎలా పరిచయం అయ్యాడు సుమతికి, ఇద్దరూ కూడా చాలా క్లోజ్గానే మాట్లాడుకుంటున్నారు, ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య అని మీనా అనుకుంటూ ఉండగా అప్పుడు ఇక అరుణ్ వెళ్ళిపోతాడు. సుమతి అయితే మీనాని చూసి, అక్క నువ్వెప్పుడు వచ్చావని అడుగుతూ ఉంటుంది. సుమతి, ఏంటి అబ్బాయితో నువ్వు అంత క్లోజ్గా మాట్లాడుతున్నావు, అసలు ఆ అబ్బాయి ఎవరు ఏంటి అని అడుగుతూ ఉంటుంది. అరుణ్ గురించి తనకి తెలియనట్టే చెప్తుంది మీనా. అప్పుడే ఇక సుమతి, నేను హాస్పిటల్లో ఒక ఫ్యామిలీకి హెల్ప్ చేశానని చెప్పాను కదక్క, ఇతను వీళ్ళ అమ్మగారిని నేను హాస్పిటల్లో చూసుకున్నాను అని చెప్తుంది సుమతి. అప్పుడే ఇక సుమతి, నీకొక విషయం చెప్పాలక్క అని అంటుంది. ఏంటి సుమతి? ఏం లేదక్క, అతను నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు అంటూ సుమతి షాక్ ఇస్తుంది మీనాకి చెప్పి. ఏంటి సుమతి నువ్వు మాట్లాడేది, అతను నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి అని అడుగుతూ ఉంటే, అవునక్క చాలా మంచివాడు, వాళ్ళ అమ్మగారు కూడా చాలా పద్ధతైన వాళ్ళు, మన గుడిలో చూసావు కదా, అరుణ్ నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను పెళ్లి చేసుకోమని అడిగాడు, పెద్దల్ని ఒప్పించి మనం పెళ్లి చేసుకుందామని కూడా చెప్పాడు, కానీ నేను నా కుటుంబానికి కొన్ని రోజులు నేను డబ్బులు ఇవ్వాలని అనుకుంటున్నాను, నా కుటుంబాన్ని నేను బాధ్యతగా చూసుకోవాలి, అంటే పెళ్ళయ్యాక కూడా నా బాధ్యత తప్పకూడదని నేను అనుకుంటున్నాను అంటుంది. ఎందుకంటే మా తమ్ముడు ఇంకా చదువుతున్నాడు, మా అక్క పెళ్ళయ్యి వెళ్ళిపోయింది, ఇప్పుడు నేను జాబ్ చేసి మా అమ్మకి హెల్ప్ఫుల్గా ఉంటున్నాను అని చెప్తూ ఉంటుంది. నాకు అర్థమైంది, నీలో నాకు ఈ క్వాలిటీయే నచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను, కుటుంబం గురించి చాలా బాధ్యతగా ఆలోచిస్తావు, ఆ ఆలోచన తీరే నాకు నచ్చింది, అందుకని నీలాంటి అమ్మాయిని నా భార్యగా చేసుకోవాలని అనుకుంటున్నాను అంటూ నాతో చెప్పాడు అక్క. నాకు అదే అర్థం కాలేదు, ఏం చెప్పాలో అని చెప్తూ ఉంటుంది సుమతి. మీనా ఏమీ మాట్లాడదు. నువ్వు కూడా అతన్ని ఇష్టపడుతున్నావా అని అడుగుతుంది. అవునక్క, నేను కూడా అతన్ని ఇష్టపడుతున్నానని సుమతి చెప్పడంతో అప్పుడే ఇక ఇప్పుడు నేను అరుణ్ గురించి ఏం చెప్పినా అసలు సుమతి వినిపించుకునే పరిస్థితిలో లేదు. ఎందుకంటే తన దగ్గర మంచివాళ్లాగా నటిస్తున్నాడు. ఆయనతో ఈ విషయం చెప్పి ఎలాగైనా నా చెల్లెల్ని వాడి నుంచి కాపాడుకుంటాను, ఈ ఆర్డర్స్ అయిపోయాక ఈ సంగతి చూస్తాను అని మీనా అనుకుంటుంది. చూడు సుమతి, ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, కొంచెం ఆలోచించి అడుగు ముందుకు వెయ్యి, ఇది మన కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయమని మీనా చెప్పడంతో అప్పుడు ఇంకా సరే అక్క, నీ చెల్లెలు ఎప్పుడూ కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకోదు, ఏదైనా అమ్మకి నీకు బావకి మన ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమైతేనే నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను తప్ప మీకు ఇష్టం లేని పనిని నేను ఎప్పుడూ కూడా చేయనక్క అని సుమతి అనడంతో అప్పుడు ఇక సుమతిని కౌగిలించుకొని, మీనా నాకు తెలుసు నా చెల్లెలు ఎప్పుడూ కూడా మనకి బాధ కలిగించే పని చేయదని అని అంటూ ఎమోషనల్ అవుతుంది. తర్వాత ఇక మీనా అయితే ఆర్డర్కి అని వెళ్తూ ఉంటుంది. అలా ఆర్డర్ తీసుకోవడానికి వెళ్తూ ఉన్న మీనాని ఒక కారులో ఒక వ్యక్తి వచ్చి స్కూటీ గుద్దేసి వెళ్ళిపోతాడు. దాంతో మీనా స్పృహలో ఉంటుంది, కానీ తన కాలికి మాత్రం చాలా ఫ్రాక్చర్ అవుతుంది. అప్పుడు అటువైపుగా వెళ్తున్న పోలీసు జీప్ అయితే ఆగుతుంది మీనా దగ్గర. ఆ జీపులో నుంచి ఒక లేడీ ఇన్స్పెక్టర్ అయితే దిగుతుంది. ఇక మీనాని చూసి వెంటనే తన స్కూటీని పైకి లేపి మీనాని కూడా పైకి లేవమంటుంది. ఇక మీనా అయితే పైకి లేవలేకపోతుంది. నేను లేవలేకపోతున్నాను అని మీనా అయితే అంటుంది. ఇక అలా అనడంతో అప్పుడే ఇక అది చూసి ఇన్స్పెక్టర్ అయితే మీనాని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. ఇంతలో బాలు అయితే ఫోన్ చేస్తాడు. బాలు ఫోన్ చేసి ఇక మీనాని అడుగుతూ ఉంటాడు, కానీ ఇన్స్పెక్టర్ ఫోన్ లిఫ్ట్ చేసి తనకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉందని చెప్పగానే షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. వెంటనే బాలు హాస్పిటల్కి అయితే వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత తన కాలుకి ఫ్రాక్చర్ అయిందని, తను నెల రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్తారు డాక్టర్లు. లేదు డాక్టర్, నేను
చేయాల్సిన ఆర్డర్స్ చాలా ఉన్నాయి అని చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇక మీనా, అవన్నీ నేను చూసుకుంటాను మీనా, నువ్వేమీ కంగారు పడుకో, నేనున్నాను కదా, ఏ ఆర్డర్ కూడా ఆగదు అని బాలు అయితే మీనాకి ధైర్యం చెప్తాడు. తరువాత ఇక చింతామణి ప్రభావతికి ఫోన్ చేస్తుంది. ఇలా ఫోన్ చేసి, ఏంటి ఇంకా నీకు వార్త తెలీదా అని అడుగుతూ ఉంటుంది. ఏంటా వార్త అని అనగానే, ఏమీ లేదు, చూడు, నీ కోడలు ఇంటికి రాలేదుగా ఇంకా, ఇప్పుడు తను హాస్పిటల్లో కాలు విరిగిపోయి ఉంది, నెల రోజులు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్తున్నారు అని అంటూ ఉంటుంది చింతామణి. అప్పుడు ఇక ప్రభావతి, చింతామణి, నువ్వు చాలా మంచి పని చేశావు, ఆ మీనాని మంచానికి పరిమితం చేసి బయటికి కదలకుండా చేశావు అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే చాలా హ్యాపీగా ఉంది చింతామణి అని ప్రభావతి చింతామణితో మాట్లాడుతుంది. అప్పుడు ఇక చింతామణితో ఫోన్లో మాట్లాడుతున్న ప్రభావతి మాటలు విని శృతి షాక్ అయిపోతూ, ఈ చింతామణి మీనాకి యాక్సిడెంట్ చేయించిందా, ఇప్పుడు మీనాకి ఎలా ఉందో అని ఇక హాస్పిటల్కి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక మీనా కాలుకి ఫ్రాక్చర్ అవ్వడంతో ఇక బాలు ఇలా అంటాడు, చూసావా డబ్బుడమ్మ, తను కష్టపడి పని చేసుకుంటా దేవుడు కూడా ఓర్చుకోలేకపోయాడు, తనకి ఎలాంటి పరిస్థితి వచ్చిందో అని అంటూ ఉంటాడు బాలు. మీనాకి పరిస్థితి రావడానికి కారణం ఆ దేవుడు రాసిన రాతో ఇంకో ఏంటో కాదో, ఇది మనుషులు రాసిన రాతే అని చెప్తూ ఉంటుంది శృతి. ఏం మాట్లాడుతున్నావో అని అడుగుతూ ఉంటాడు బాలు. అవును బాలు, నేను చెప్పేది నిజం, మీ అమ్మ చింతామణితో ఫోన్లో మాట్లాడుతుంటే నేను విన్నాను, చింతామణియే ఆర్డర్లన్నీ కూడా మీనావి చెడగొట్టాలని తనకి యాక్సిడెంట్ చేయించింది అంటూ నిజాలను బయట పెడుతుంది శృతి. నా చెవులతో నేను విన్నాను, అత్తయ్య చింతామణితో మాట్లాడడం అంటూ శృతి చెప్పడంతో ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక చింతామణిని నేను అస్సలు కూడా క్షమించను అంటూ ఇక తనైతే కోపంగా వెళ్ళబోతూ ఉంటే మీనా ఆపుతుంది. ఆగండి, మీరు కోపంలో ఏం చేస్తారో మీకే తెలీదు, ఇప్పుడు మనం తెలివిగా ఆలోచించాలి అని చెప్తూ ఉండగా ఇంతలో మీనాని హాస్పిటల్లో జాయిన్ చేసిన ఇన్స్పెక్టర్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత బాలు కోపంగా ఉండడం చూసి, ఏమైంది, ఎందుకు కోపంగా ఉన్నారు అని అడుగుతూ ఉంటే, నా భార్యకి కావాలని యాక్సిడెంట్ చేశారు అని బాలు చెప్తాడు. అవునా, కావాలని మీనాని చంపాలని చూశారా, ఎవరు అని అడుగుతూ ఉంటే ఇన్స్పెక్టర్ అయితే, చింతామణి అనే ఆమె నా భార్య ఆర్డర్లన్నీ చెడగొట్టాలని, తనకి రావాల్సిన ఆర్డర్లు నా భార్యకి ఇస్తున్నారని తన కోపాన్ని పెంచుకుంది, తనేమో ఈ క్వాలిటీ లేకుండా ఇస్తుంది, అందరూ కూడా మీనా చేసే డెకరేషన్లే బాగున్నాయని మీనాకే ఇస్తున్నారు, తను ఎక్కువ డబ్బులు తీసుకొని అందరినీ మోసం చేస్తుంది, ఎలా చెయ్యంగానే అప్పుడు ఇక మాట విని ఒక్కసారి ఇన్స్పెక్టర్ అయితే, ఇలాంటి వాళ్ళని మనం ఊరికిని వదిలిపెట్టకూడదు, వాళ్ళకి తగినైన బుద్ధి చెప్పాలి, పద వెళ్దాం, ఇప్పుడు తను ఎక్కడుంటుంది అని ఇన్స్పెక్టర్ అయితే అడుగుతుంది. వద్దులే మేడం, గొడవలు ఎందుకని మీనా అనడంతో, లేదు మీనా, ఇప్పుడు కనుక మీరు నిజం తెలిసి సైలెంట్గా ఉంటే తను ఏమనుకుంటుందో తెలుసా, మీరు నిజం తెలిసినా తనని ఏమీ చెయ్యలేరు, ఏమీ పీకలేరు అంటూ గొప్పగా తను తెలివితేటలు ప్రదర్శిస్తానని ఎక్కువగా ఊహించుకుంటుంది. అలాంటివేవి కూడా జరగకుండా నువ్వు ఈసారి మాత్రం తన మీద కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్తూ ఉంటుంది. నేనిస్తాను అని బాలు అయితే కంప్లైంట్ రాస్తాడు. ఇప్పుడు ఈ టైంలో తను డ్యాన్స్ స్కూల్లో ఉంటుంది అని మీనా చెప్పడంతో అప్పుడే ప్రభావతి డ్యాన్స్ స్కూల్కి పోలీసుల్ని తీసుకుని వెళ్తాడు బాలు. పోలీసులు రావడంతో చింతామణి, ప్రభావతి, కామాక్షి షాక్ అయిపోతూ ఉండగా అప్పుడే బాలు అయితే వెనకాలే వస్తాడు. ఏంట్రా బాలు, ఇదేంటి పెళ్లి జరగబోయే ఇంటికి పోలీసుల్ని తీసుకొచ్చావు అని అడుగుతూ ఉంటుంది కామాక్షి. నువ్వేమీ కంగారు పడకత్తా, వీళ్ళు వచ్చింది ఇదిగో ఈ చింతామణి గురించి అని అంటూ ఉంటాడు బాలు. నన్ను గురించా, నన్ను అరెస్ట్ చేస్తారా అని అడుగుతుంది చింతామణి. నా భార్యకి యాక్సిడెంట్ చేయించి తనకి ఆర్డర్లు అన్నీ క్యాన్సిల్ అవ్వాలని ప్లాన్ చేసిన నిన్ను నేనెలా వదిలిపెడతాననుకున్నావు చింతామణి, ఇదిగో ఇన్స్పెక్టర్ గారే నా భార్యని కాపాడి తీసుకువెళ్ళారు, అలాంటి ఇన్స్పెక్టర్కి నువ్వే చేసావని తెలిసిపోయింది, నీ మీదే కేసు పెట్టాను అని అరెస్ట్ చేయిస్తాడు బాలు. ఒక అమాయకురాల్ని చంపాలని చూసిన నిన్ను ఊరికినే వదిలిపెట్టనని ఇన్స్పెక్టర్ కూడా చెప్తుంది. తరువాత చింతామణిని అరెస్ట్ చేశాక అప్పుడే ఇక ప్రభావతి భయంగా ఉంటుంది. ఇక బాలు అంటాడు, నెక్స్ట్ అరెస్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉండు,
తనతో చేతులు కలిపి నువ్వు కూడా నా భార్యని దెబ్బ కొట్టాలని చూసావు కదా, నీకుంది అని అంటూ బాలు షాక్ ఇస్తాడు ప్రభావతికి. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.